మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. దాదాపుగా ఈ వీడియోని ప్రతి ఒక్కరు వినాల్సిందే, ప్రతి ఒక్కరు వినాలి. మూఢనమ్మకాలు అనేటివి అన్ని మతాలలో ఉన్నాయి. ఇలా దాదాపుగా అన్ని మతాలలో ఉన్నాయి మూఢనమ్మకాలు. చచ్చిపోయిన శవం దగ్గరనంట 4 రోజులు ప్రార్థన చేసిరంట. చచ్చిపోయిన శవం బతికొస్తుందని కూడా సన్నాసి చెప్పిండట. ఆయన మాటలు పట్టుకొని 4 రోజులు ప్రార్థన చేసిరంట. పాడైపోను ఆసనం కూర్చినాక తర్వాత మాత్రం కొనబోయిరంట. ఏడ జరిగింది ముచ్చట అంటే ఈ కుక్కడపల్లి దగ్గర, ఏ ఊరు అది, కుక్కడపల్లి దగ్గర రామకృష్ణ నగర్ అంట. రామకృష్ణ నగర్లో ఒక ఆయన పేరు ఏం పేరు అంటే యేసురత్నం అంట. ఈ యేసురత్నం అంట ఆయన గతంలో మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కైకలూరు దగ్గర అంట ఆయన ఎస్ఐ జాబ్ చేసినట్ట. ఎస్ఐ జాబ్ చేసి రిటైర్మెంట్ అయినాక ఆయన నుంచి హైదరాబాద్కి వచ్చినట్టు. హైదరాబాద్ వచ్చి బద్దామని ఈ రామకృష్ణ నగర్లో ఒక దగ్గర ఉంటున్నారంట. ఆయన ఈ మధ్య కాలంలో ఆయన కూడా చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయినాక వాళ్ళ భార్య శాంతకమ్మని అంట. భార్య పేరు శాంతకమ్మని, కొడుకు పేరు జయరాము, ఒక బిడ్డ పేరేమో సునీత, ఒక బిడ్డ పేరేమో శైలజ. వీళ్ళంతా కలిసి ఆ రామకృష్ణ నగర్లో ఉంటున్నారంట. అయితే ఈ మధ్య కాలంలో ఈ శైలజ అంటామకంట జరంతా పానం బాగలేదట. పానం బాగలేకపోయేసరికల్లా ఆరోగ్యం ఎప్పుడు బాగాలే ఉంటుంది అనుకొని చిన్నగా దవాఖానకు పోయినట్టు. దవాఖాన పోగానే పరీక్షలు, ఆ పరీక్ష, ఈ పరీక్ష చేసి రక్త పరీక్ష చేసినట్టు. రక్త పరీక్ష చేసి ఈమెకు రక్తహీనత ఉంది, రక్తం చాలా తక్కువ ఉంది, ఈమె కొద్దిగా రక్తం ఎక్కియాలి, రక్తం ఎక్కిస్తే ఈమె మన చేతికి వస్తుంది, అప్పటిదాకా లేకపోతే కష్టమే అవుతుంది అనుకొని తల్లికి, అన్నదమ్ములకు, లేకపోతే శాఖయ్యలకు చెప్పిరంట డాక్టర్లు. చెప్పేసరికల్లా మరి వీళ్ళు వినాలి కదా, ఆరోగ్యం బాగాలేకనే దవాఖానకు పోయిరు. అయితే డాక్టర్లు చెప్పిన డాక్టర్ల కంటే సహకరిస్తలేరంట. వాళ్ళు రక్తం ఎక్కియాలంటే ఏం చేస్తున్నారంటే ఇంటోళ్ళు రక్తం ఎక్కిరు కానీ అది పరిశుద్ధమైన రక్తం అయితేనే నా బిడ్డకి ఎక్కియాలి, పరిశుద్ధమైన రక్తం అయితేనే మా అక్కకి ఎక్కియాలి, మా చెల్లెకి ఎక్కియాలని తమ్ముడు, చెల్లె, తల్లి ఇక డాక్టర్లని మొత్తం ఏడు కాడికి ఆగమాగా చేస్తున్నారంట. అరే ఆమె రోజుకింత లోపలికి అవుతుందిలా, మీకు అర్థమవుతుందా ఏమన్నా? పరిశుద్ధ రక్తం ఎక్కడ, మేము ఆల్రెడీ పరీక్షించినాకనే మంచి రక్తాన్ని ఎక్కిస్తాం, మా మాట అయినూరు అంటే లేదు 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 మేము ఏసి బిడ్డలం, మాకు పరిశుద్ధమైన రక్తం అయితేనే ఎక్కించుకుంటామని వెళ్ళి పెడుతున్నారట. అటు చేసి ఇటు చేసి డాక్టర్లు ఎంత చెప్తే పోయేసరికల్లా ఈ నెల 13 తారీఖు నాడు ఈ శైలజ అంట ఆమె చచ్చిపోయింది. ఈ శైలజ అంట ఆమె చచ్చిపోగానే పీరియడ్ కొనవాలిగా. ఇక డాక్టర్ చెప్పినట్టు, అమ్మ మా మాట వినమంటే వినకపోతే ఇక కొనబోరు, అమ్మ శవాన్ని కొనబోతారా లేదా అనగానే లేదు, మా శవాన్ని మేము కొనబోతాం, మీ వల్ల అయితే లేదు, మా బిడ్డను మేము బతికించుకుంటాం అనుకొని చచ్చిపోయిన శవాన్ని మళ్ళీ హైదరాబాద్కు, మళ్ళీ ఇది రామకృష్ణ నగర్కు ఇంటికి తీసుకుపోయారంట. ఇంటికి తీసుకుపోయి ఇంట్లో మంచిగా బెడ్ మీద వడబెట్టి ఇక ప్రార్థన చేస్తా ఊరంట. మరి ఏమేమి ప్రార్థన చేసిరో, మరి యేసుక్రీస్తుని ఎంతగానో మొక్కిరో మనకైతే తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రార్థన చేసుకుంటా 1 రోజు పోయింది, 2 రోజులు పోయింది లేవలే, 3 రోజులు అయింది లేవలే, 4 రోజులు ఆయనట సచిన పీరుగా లేస్తా అదుల్లో ఇక సచిన పీరుగా లేవదు. ఇక ప్రార్థన చేసి లేవకపోయేసరికల్లా వాసన కొడుతుంది, రోజు కింద శవం లోపలికే అవుతుంది, కంపు లేస్తుందంట, మామూలు కంపు కొడతలేదంట. చుట్టుపక్కల అంతా పరిచయం అవుతున్నారంట. ఏమైంది, ఈ ఇంట్లో ఎలక చచ్చిందా, పిల్లి చచ్చిందా, పంది చచ్చిందా, వాసన పాడైపోయి ఈతిరిగా వాసన వస్తుంది అనుకొని ఆ చుట్టుపక్కల అంతా చిన్నగా కనుక్కొని గీ ఇంట్లోకి వెళ్ళి వాసన వస్తుంది ఏం సంగతి అనుకొని చిన్నగా పోలీసు వాళ్ళకంట చిన్నగా ఫోన్ కొట్టినట. ఫోన్ కొట్టగానే పోలీసు వాళ్ళు వచ్చిరంట. పోలీసు వాళ్ళు వచ్చి దర్వాజా కొట్టిరంట. ఎవరు ఇంట్లో తలుపు తీయరంటే కిట్లకి వెళ్ళి చూసుకుంటా, మా ఇంట్లో నా బిడ్డ చచ్చిపోయింది అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నా, ఇక బత్తది 4 రోజులు పోయేబట్టి బత్త జరాగాని దర్వాజా తీస్తలేరంట. పోలీసులు ఏమన్నారు, అరే చచ్చిపోయిన శవం ఎట్ట బత్తదమ్మా నాకు అర్థం కాదు కానీ తీస్తలేరంట. ఇంత పనుకున్నారు అనుకొని పోలీసులు జర బందోబస్తుగానే ఉన్నట్టు పోయి ఆ తలుపుని 4-5 తనులు తనేరట. 4-5 తనులు తనగానే తలుపు పూసిపోయిందట. తలుపు పూసిపోయి పోయి చూస్తారు కదా మొత్తం గబులు వాసన లేచిందట. ఇల్లు మొత్తం గబ్బు వాసన లేస్తుందట. పోలీసులు ఏమంటే ముక్కు బట్ట కట్టుకొని ఏమైంది ఎట్ట లెక్క అనుకొని ఒకరిని బయట పిలుచుకొచ్చిరంట. ఒకరు విలువగానే కథ 3 కూడా వచ్చిరంట. ఏం కథ ఎట్టడ సంగతి అంటే గిటగిట సంగతి గిటగిట లెక్క అని చెప్పిరట. అమ్మ చచ్చిపోయిన శవం మళ్ళీ లేవదు, అది మరి మీకు తెలుసో తెలియదో కానీ ఒక్కసారి చచ్చిపోయిన వెంటనే లేవదు అనుకొని మర్యాదగా ఈ రూమ్ ఖాళీ చేసి మీది ఎక్కడంటే కైకలూరు, ఏపీ దగ్గర కైకలూరు అంట. మీరు ఆంధ్రప్రదేశ్ కైకలూరుకి వేసుకొని పోయి శవాన్ని వేసుకొని పోయి సపరేట్ తరగబెట్టుకుంటారు, బొందబెట్టుకుంటారు, పెట్టుకోపోరా అని చెప్పి అటు పంపించారంట. చూడు కథ. గింత అజ్ఞానంలో ఉన్నారంటే వీళ్ళని మనుషులనాలనా పశులనాలనా అనులా. ఏ యేసురత్నం అయితేంది, ఏ యేసుక్రీస్తు అయితేంది, ఏ దేవుడు అయితేంది, ఎవరైతేంది, ఒక్కసారి చచ్చిపోయినాక బతికినోడు ఓడన ఉన్న అడవుల భూమి మీద అది కేవలం సినిమాలల్లో, పురాణాలల్లో, పుస్తకాలల్లో అక్కడక్కడ కొన్ని జాగాలలో రాసిరు. అది జస్ట్ కథలే అయ్యి. సినిమాలలో చచ్చినోడు బతాడు, ఒక్కడు కలిసి 100 మందిని కొడతాడు, అది అంతా సినిమా కాబట్టి అదో లెక్క. కానీ నిజ జీవితంలో సినిమాలో జరిగినట్టు జరుగుతా అదులేనన్నా
ఇలా మనది ఏమంటే తలకాయల పెండ ఉందా లేకపోతే ఇంకేం పాడేయని చెప్పురు ఇక జర్రనన్న ఉండాలి కనీసం. ఆల్రెడీ ఆమెకు రక్తహీనతతో బాధపడుతుంది, రక్తం ఎక్కియాలి, రక్తం ఎక్కిస్తే బాగుపడుతుంది, ఈమె ఏది బత్తదని డాక్టర్లు చెప్తే ఆ రక్తం కూడా పరిశుద్ధమైన రక్తమే కావాలి, మాకు పరిశుద్ధమైన రక్తం అయితే ఎక్కిస్తాం, లేకపోతే లేదని ఉత్త పుణ్యానికి ఇలా చేతులారా ఆమెను చంపిరు. 40 ఏళ్ళు ఉన్నట్టు ఒక్కొక్కడు కొడుకుకు 40 ఏళ్ళు, బిడ్డలు కూడా 40 ఏళ్ళ దగ్గరకు వచ్చిరంట. ఏ ఒక్కరికి కూడా పెళ్లి కాలేదంట. ఇది మరి ఏమక్కడ పెళ్లి చేసుకోలేదు ఏమో మనకు తెలియదు, కానీ ఎవరికి పెళ్లి కాలేదట. మరి వాళ్ళు మరి దేవుని బిడ్డలు అంటే దేవుని బిడ్డలు మరి ఏ దేవుడు చెప్పొచ్చు, ఏసుక్రీస్తు చెప్పొచ్చు నాకు ఇట్లా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండురి, చచ్చిపోయినాక కూడా నేను బతికిస్తా అని. గింత మూర్ఖంగా తయారయ్యారు మీరు. మనుషులనాలనా పశులనాలనా? గట్ల పోలీసులు అడిగినాక గిడిగడ సంగతి అని అంటే ఉత్త పుణ్యానికి డాక్టర్లకు సహకరించక ఆమె పానం తీసి మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి 4 రోజులు ప్రార్థిస్తే యాడికెళ్ళి లేస్తారు చెప్పురిగా. చచ్చినోడి ముందల ఎన్ని ప్రార్థనలు చేస్తే మాత్రం లేస్తారులా గిట్ట తలగబడ్డరు. మా అమ్మ కానీ ఒక్కసారి ఈ తరుము అనేది ఒకసారి చచ్చిపోతే సాలిస్తే ఇక మళ్ళీ తిరిగి రాదు. అది రాదు, ఏ మతంలో కూడా రాదు అది అని వినరా మా అమ్మ కానీ. మీరు దేవుళ్ళను మొక్కితే మీకు నచ్చిన దేవుళ్ళు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఇంకా ఏ మతాలున్నా మొక్కితే మొక్కురు, కానీ అంధభక్తి ఉండొద్దు. మరీ ఇంత మూర్ఖంగా ఉండి పాడేది ఎట్ట పాడేది చెప్పురు. మీరు ఒకవేళ మీ బిడ్డ బతకాలనుకుంటే ఆయన మీరు దవాఖానకు పోయినప్పుడు ఆ డాక్టర్లకు సహకరించి ఆ డాక్టర్ల దగ్గర ఇంత రక్తం ఎక్కిస్తే ఆ అమ్మాయి బతికే ఉపాయం అయితే ఏమన్నా ఉంటే ఉండినేమో, కానీ చచ్చిపోయినాక ఇంట్లోకి తీసుకొచ్చి దర్వాజాల దగ్గర పెట్టి గొల్లాలు బిగ్గరేసి తాళాలు వేసుకొని ఓ యేసు ప్రభు బతికించు, ఓ యేసు ప్రభు నా లోట పీసుకాడ బతికిస్తారు. ఎక్కడికెళ్ళి బతికిస్తారు, ఎట్ట బతికిస్తారు చెప్పురే? బతికిస్తే అడుగుల వల్ల గట్ట బతికించాలంటే ఈ భూమి మీద ఇదంతా మంది ఎంత చచ్చిపోదురు. ఇప్పుడు కోట్ల మంది చచ్చిరు, భూమి పుట్టిన కానించి లక్షల కోట్ల మంది చచ్చిపోయారు. మరి వీళ్ళంతా చచ్చిపోతారు. అందరికి మీ లెక్కనే ఇళ్ళలో చచ్చిపోయిన పీనిగాని పెట్టుకొని ఓ యేసు ప్రభు బతుకువి, ఓ యేసు ప్రభు బతికి అంటే బత్తే జనాలు చచ్చిపోతారు ఉందరా, లేకపోతే గీతగానం అవునా? జగనన్న మారే ఉపాయం చేయరి మా అమ్మ కానీ. ఒక్కసారి చచ్చిపోయినామంటే కథమే ఇక లొటపీసు. స్వర్గం లేదు, నరకం లేదు, ఏది లేదు. నువ్వు ఏదైనా స్వర్గం నరకం ఉందంటే అది ఈ లోకంలోనే. ఇప్పుడే నువ్వు మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అంటారు, అంతవరకే. కానీ ఈ స్వర్గానికి పోతావు, నరకానికి పోతావు. స్వర్గానికి పోయేసి చెప్పిన సన్నాసి లేడు, నరకానికి పోయేసి చెప్పిన సన్నాసి ఎవడు లేడు మా అమ్మ కానీ. ఒక్కసారి చచ్చిపోయినట్టే జరిగి ఈ మూఢనమ్మకాలకి వెళ్ళి బయటపడే ఉపాయం చేయరి ఉంటాం మరి. ఇక